కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. మరోసారి కుర్చీ విషయంలో రగడ జరిగింది. సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ ఛాంబర్లో కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఛాంబర్లో స్థానిక ఎమ్మెల్యేకు కుర్చీ వేయరా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో కడప మేయర్ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వేదికపై కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలబడే నిరసన తెలిపారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నారని మాధవిరెడ్డి విమర్శించారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తాడేమో అని వ్యాఖ్యానించారు. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. విచక్షణ అధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని మాధవిరెడ్డి మండిపడ్డారు. కడప మేయర్ కుర్చీకి ఒకవైపు టీడీపీ మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు నిల్చుని నిరసన తెలిపారు. మేయర్ కుర్చీ వెనుక ఇరుపక్షాల వాదోపవాదనలు సాగాయి. పోటాపోటీ నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వకపోవడంతో నగరపాలక సంస్థ కార్యాలయం బయట ఆమె వెంట వచ్చిన టీడీపీ కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళను గౌరవించాలని డిమాండ్ చేశారు. అయితే కడపలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కుర్చీ వివాదంపై కడప నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ క్రమంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ను విధించారు. గత నెల 7వ తేదీన జరిగిన కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ ఛాంబర్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిల్చుని నిరసన తెలిపారు. పాలకవర్గం తీరుపై మండిపడ్డారు. మహిళను అవమానిస్తారా? మీరు లాగేసిన ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఇవాళ కూడా అదే అంశంపై వైసీపీకి టీడీపీ మధ్య రగడ జరిగింది. మీరు పక్కరండి, సైడ్కి రావాలమ్మా. మీరు మేడం వెనక్కి సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు, కానీ కడప నియోజకవర్గంలోని మహిళల్ని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి నాకు
నర్సైనా లైవ్ ఉన్నాయి, లైవ్ ఉన్నాయి, ముందు